తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగరపూడి ఇసుక ర్యాంపు నుండి రీచ్ నంబర్ 1 ప్రభాకర్ యాజమానికి చెందిన రీచ్ నుండి ఏ విధమైన బిల్లు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని జిల్లా శాండ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐఏ ప్రసాద్ బృందం ర్యాంపు నుండి వస్తున్న అక్రమ ఇసుక లారీ నుండి పట్టుకోవడం జరిగింది. వంగరపూడిలో గల ఈ నంబర్ 1 ఇసుక రీచ్ నుండి రాత్రి వేళల్లో కోట్ల రూపాయలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని పలువురు అంటున్నారు. ఇలా అధికారులు కళ్లు కప్పి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఈ రీచ్ నెంబర్ 1 వారిపై జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అంటున్నారు. టాస్క్ ఫోర్స్ సీజ్ చేసిన AP 39 WTC 2526 ఇసుక లారీని సీతానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారు. దీనిపై దర్యాప్తు మైనింగ్ అధికారులు నిర్వహిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. టాస్క్ ఫోర్స్ సీజ్ చేసిన AP 39 WC 2526 ఇసుక లారీని సీతానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారు. దీనిపై దర్యాప్తు మైనింగ్ అధికారులు నిర్వహిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. అక్కడికి అదే లారీ స్టాక్ పాయింట్ 2526 పోలీస్ స్టేషన్లో ఉంది కదా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు కదా తమ్ముడు. బిల్లులు లేకుండా పంపిస్తున్నారా లారీలు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు కదా మీ ఇక్కడి నుంచి బండి అన్నారు. రీచ్ 1 నుంచి అని చెప్పారు వాళ్ళు. సీతానగరం మండలం వంగలపూడి 1 రీచ్ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న బిల్లులు లేకుండా ఎటువంటి బిల్లులు లేకుండా వెళ్తున్న లారీని ట్రాన్స్పోర్ట్ పోలీసు వారు పట్టుకుని సీతానగరం PS-కు అప్పచెప్పడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు ఎలా స్పందిస్తారో తెలియజేస్తున్నాం.